అంతే. అవును. అందులో భాగంగా 7 దశల ఎన్నికలు, ప్యూర్ కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ. దాంతో కాంగ్రెస్ కమ్యూనిస్టులకు కలిపి 2/3 మెజార్టీ వచ్చేసి ఏకదం. దాంతో కమ్యూనిస్టుల పని అయిపోయింది. అక్కడి నుంచి కమ్యూనిస్టుల హింసని తను అడ్వాంటేజ్ తీసుకుంది మమతా బెనర్జీ. ఇటు కాంగ్రెస్ వాళ్ళనేమో నిర్లక్ష్యం చేసింది, కమ్యూనిస్టులని మీద హింస బిగించేసింది. కొట్టిన వాళ్ళల్లా కొట్టించింది, వాళ్ళందరినీ లోపల వేపించింది లేదా మర్డర్లు చేశారు. చివరికి వీళ్ళ ఆధిపత్యం వచ్చేసింది. నెక్స్ట్ 2016కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ తో లేకుండా పోటీ చేసినప్పుడు ఏకంగా అధికారంలోకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ బదులు బీజేపీ పుంజుకుంటోందన్నది అర్థమైంది. అందుకు బీజేపీకి 2 సీట్లే, అప్పుడు 6 సీట్లకు వచ్చింది బీజేపీ. దాంతో వీడికి కంగారు పుట్టింది, కాంగ్రెస్ పని అయిపోతుంది, 2కి వచ్చేసింది కాంగ్రెస్, వీళ్ళు 6కి వచ్చారు. కమ్యూనిస్టులను ఎట్టకు తొక్కేయగలిగింది. కమ్యూనిస్టులు అప్పటికి ఉన్నారు కొంత, కాబట్టి కమ్యూనిస్టులతో స్నేహం చేస్తే బీజేపీని తొక్కడం బిగించేసింది. కమ్యూనిస్టులు జాతీయ నాయకత్వంతో స్నేహం చేస్తుంది, లోకల్ వాళ్ళని చంపేస్తుంటది. తద్వారా సక్సెస్ అయింది. రెండోసారి కమ్యూనిస్టులు అసలు సీన్ అర్థం చేసుకునేటప్పటికి ఆ పార్టీ కీలక నేతలందరూ పోయారు. ఈ కమ్యూనిస్టుల తరపున ఫేస్ చూపించుకోవడానికి ఎవరు లేరు. పబ్లిక్ లో ఈ ప్యానిక్ అనేది పెరిగిపోయింది. దానికి సాక్ష్యం 2019 పార్లమెంట్ ఎన్నికల